నమస్కారం స్వామీజీ. నేను అష్టాంగ యోగాల గురించి అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా అష్టాంగ యోగాలు అంటే ఏంటి అండ్ స్టూడెంట్ లైఫ్లో దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగావు. నీ పేరేంటి? రిషి కశ్యప్ స్వామి. సో మీరందరూ ఒకే కాలేజ్ నుంచా? సంతోషం. ఈ అష్టాంగ యోగం అనేది పతంజలి మహర్షి గారు మనకు అందించిన మహా గిఫ్ట్ వర్తమాన కాలంలో. అష్టం అంటే 8, అంగాలంటే లిమ్స్. మన బాడీలో 8 పార్ట్స్, ఇంగ్లీష్లో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నట్లుగా. ఏ ఒక్క పార్ట్ మీరు నేర్చుకోకపోతే ఇది ఇంగ్లీష్ గ్రామర్ ఫుల్ అవ్వదు. కంజంక్షన్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ అవన్నీ కలిసే కదా ఇంగ్లీష్ గ్రామర్ అనేది. అదేవిధంగా మన లైఫ్ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి వెళ్ళడానికి, 0 నుంచి 100 వెళ్ళడానికి ఈ ఎవల్యూషన్. సో వివేకానంద ఉపదేశాలు, తర్వాత భగవద్గీత, ఉపనిషత్తులు, ఇంకా ఏ ఒక తత్వం తీసుకున్నా కూడా మా పర్పస్ ఏమిటి? ఎవల్యూషన్, డెవలప్మెంట్. ఇక డెవలప్మెంట్ అంటే కేవలం బిల్డింగులు, టెక్నాలజీలు, తర్వాత వస్తువులు, యంత్రాలు అవి కాదు. మీరందరూ ఒకటి ఇంపార్టెంట్ గ్రహించాలి. ఈ ఉపనిషత్తులు, వివేకానంద సందేశం, ఇవి ఏమేమి చేస్తున్నామో అవన్నీ సివిలైజేషన్కి లాభం. ఇప్పుడు మనం కెమెరాస్, టెక్నాలజీస్, ఐటీ ఇండస్ట్రీ, అవన్నీ దేనికి లాభం? గుడ్ లైఫ్, సుఖమైన జీవితం, ఏమిక లోటు ఉండకూడదు. ఆకలికి, బట్టలకి, వస్తువులకి, దానికోసమే మీరు అందరూ చేస్తున్నారు. నాసా కానీ, మీరు ఇస్రో కానీ, ప్రతి ఒక్కటి ఈజ్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్. సో ఈ అష్టాంగంలో ఏమవుతుంది? నాట్ జస్ట్ సోషల్ వెల్ఫేర్, స్పిరిచువల్ వెల్ఫేర్, ఆధ్యాత్మిక వికాస్, శారీరక వికాస్, ఎక్సర్సైజ్ చేయొచ్చు, మంచి భోజనం చేయొచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, కాల్షియం, విటమిన్స్ తీసుకోవచ్చు. శారీరక వికాసం అయింది, ఫిజికల్ స్ట్రెంగ్త్. మెంటల్ స్ట్రెంగ్త్ కోసం మేము చదువుతున్నారు, మనం అందరూ చదివాం, స్కూల్ కాలేజీకి వెళ్ళాం, కొన్ని నాలెడ్జ్ వచ్చింది. మారల్ స్ట్రెంగ్త్, తల్లి దగ్గర, గురువు దగ్గర మారల్ క్లాసెస్, వాల్యూ ఎడ్యుకేషన్ అవి నేర్చుకుంటాం. తర్వాత మెడిటేషన్, తర్వాత సేవ, తర్వాత కొన్ని గుడ్ హ్యాబిట్స్, గుడ్ రిలేషన్షిప్, సత్సంగం, ఇవన్నీ చేస్తే స్పిరిచువల్ డెవలప్మెంట్ అవుతుంది. సో ఈ 4 చేస్తుంటే ఏమవుతుంది? మన ఎవల్యూషన్ ముందుకు వెళుతుంది. ఒక సమయంలో మనం ఎక్కడ ఉన్నాం? అడవుల్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? నగరాల్లో ఉన్నాం. దానికంటే ముందు పల్లెటూరు నుంచి నగరాల నుంచి ఎక్కడ? మళ్ళీ ఏం చేస్తాం? షెల్ వి గో టు ద మూన్, షెల్ వి లివ్ ఇన్ మార్స్, షెల్ వి జూపిటర్? మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయే చాయిస్ ఉంది. ఈ అష్టాంగ యోగం ద్వారా మనకేమవుతుందంటే మనం ఉన్న స్థితిలోనే అది ఉంచదు. ఇట్ విల్ టేక్ అస్ టు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎక్సలెన్స్, హ్యూమన్ ఎక్సలెన్స్ ఎలాగొస్తుంది? మానవ శ్రేష్ఠ పురుషులు అవ్వాలి. మనం అందరం మంచివాళ్ళమే, అందరూ మంచివాళ్లే. అయితే వివేకానందకి, మన ఉపనిషత్ ఋషులకి మంచివాళ్ళు అంటే ఇష్టం ఉండేది కాదు. బలమైన వ్యక్తులు తయారవ్వాలి, స్ట్రాంగ్ యూత్, క్షాత్రవీర్యం, బ్రహ్మతేజస్ యువకులు తయారవ్వాలి. అష్టాంగ 8 లిమ్స్, దాంట్లో 3 చాలా ముఖ్యమైనవి: యమ, నియమ, ఆసన. ప్రాణాయామ తర్వాత 4వది ప్రాణాయామం వస్తుంది, ప్రత్యాహారం వస్తుంది, ధారణ వస్తుంది, ధ్యానం వస్తుంది. యమ, నియమ, ఆసనం తర్వాత ప్రాణాయామం చేయాలి. కొంచెం ఎందుకు ప్రాణాయామం చేయాలి పిల్లలు? ఇర్రెగ్యులర్ బ్రీదింగ్, ఇండైజెషన్, ఎనర్జీ లేదు, స్టామినా లేదు, దానికోసం కొంచెం ప్రాణాయామం. తర్వాత ప్రత్యాహారం అంటే గ్యాదరింగ్ ద థాట్స్. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి ప్రత్యాహారం చాలా ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు ముందు నుంచి చేస్తే మంచిది. లేకపోతే మన భారతదేశం ఎలాగ అయిపోయిందంటే యువకుల్లో యుద్ధకాలే శస్త్రాభ్యాసం అని, యుద్ధం డిక్లేర్ అయిన తర్వాత గన్నులు, కత్తులు పాలిష్ చేస్తున్నాడంట. శత్రువులు ఏం చేస్తారు? వచ్చి వెంటనే గొంతు కోసి నీ రాజ్యాన్ని దోచుకుంటారు, అంతే. బీ ప్రిపేర్డ్. అందుకే ఈ అష్టాంగం ఇచ్చింది. యమ నియమాలు చాలా ఇంపార్టెంట్ పిల్లలకి, మీ విద్యార్థినులకి. యమ అంటే నువ్వు కొన్ని సైకలాజికల్ డిసిప్లిన్, మెంటల్ డిసిప్లిన్ ఆచరించాలి యాజ్ ఎ స్టూడెంట్. నియమాలు అంటే ఫిజికల్ డిసిప్లిన్, శారీరకంగా, బాహ్యంగా, మీ ఇంట్లో, మీ వ్యవహారం, మీ మాటల్లోనూ డిసిప్లిన్ ఉండాలి. పతంజలి మహర్షి 5 డిపార్ట్మెంట్స్ ఇచ్చారు: అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. ఈ 5 సైకలాజికల్ డిసిప్లిన్. క్షమ అని పేరు పెడతారు దీనికి. క్షమ అంటే మీ థాట్స్ని కంట్రోల్ చేసేవి, ప్యూరిఫై చేసేవి. కేవలం కంట్రోల్ అంటే ఏదో కట్టి పెట్టి దాన్ని ఒకచోట కూర్చోబెట్టడం కాదు. ఛానలైజ్ చేయడం, ప్యూరిఫై చేయడం. శుద్ధమైన మనసుతో మీరు కాలేజీకి వెళ్ళడం, తర్వాత మీ పనులు చేసుకోవడం. అహింస అందరికీ ప్రసిద్ధమైన ఒక వాల్యూ అది. తర్వాత బ్రహ్మచర్యం, మీ సెల్ఫ్ కంట్రోల్. తర్వాత మీ ఒక కంట్రోల్ ఆఫ్ యువర్ మౌత్, ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు. సత్యం వద, ఉపనిషత్తు వాక్యం అది. సో ఈ కాంబినేషన్ ఆఫ్ ఈ 5 స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయాలి.
తర్వాత నియమాలు ప్రాక్టీస్ చేయాలి. శౌచ, ఇక్కడి నుంచే స్వచ్ఛ భారత్ అనే పదం వచ్చింది భారతదేశంలో. స్వచ్ఛత, మీ మనస్సు, మీ రూమ్, మీ స్కూలు, మీ స్ట్రీట్స్, అన్ని వీధులు స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛంగా లేకపోతే మనకి ఆరోగ్యం ఇదవుతుంది, డెంగ్యూ, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. తర్వాత ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం అంటే గ్యాదరింగ్ ద థాట్స్. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది కాన్సన్ట్రేషన్ పోయి. పతంజలి ఏమంటారు మనకి, గ్యాదర్ ది థాట్స్, ఒక చాటికి ఫోకస్ చేయి. ధారణ అంటే ఎక్స్రే లాగా. మీరు ఎక్స్రే డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏం చేస్తారు, అక్కడ చూపిస్తారు ఆ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, చెస్ట్ ఎక్స్రే, హెడ్ ఎక్స్రే, హ్యాండ్ ఎక్స్రే, ఎక్కడ మీకు ప్రాబ్లం ఉంది. సో కెమెరాని అడ్జస్ట్ చేస్తాడు ఆ రేడియాలజిస్టు, ఆ కెమెరాని కరెక్ట్. ఇది ధారణ. ఒక్క ఏరియాలో. సైన్స్ అంటే సైన్సే, మళ్ళీ వేరే ఇది ఉండకూడదు. నువ్వు మ్యూజిషియన్, నువ్వు ఆ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ధారణ, మనస్సుని ఒకే మంత్రం మీద, ఒకే నామం మీద, ఒకే రూపం మీద ధారణ. 12 నిమిషాలు ధ్యానం చేయాలి. 12 నిమిషాలు అక్కడ పెట్టాలి. అప్పుడు ధ్యానానికి వెళుతుంది మనస్సు. ధ్యానం నుండి నెక్స్ట్ స్టెప్ ఏమిటి, పక్క రూము సమాధి, అబ్జార్ప్షన్. సమాధి అంటే అబ్జార్ప్షన్, అన్నీ మర్చిపోవడం. నిద్ర సమాధి స్థితి అంటారు. నిద్ర ఈజ్ ఈక్వల్ టు సమాధి. వెంటనే 11 o'clock నిద్రపోతున్నారు నైట్, ఏమైనా తెలుస్తుందా మార్నింగ్ వరకు? లైక్ దట్. నిద్రలో నీకు అన్కాన్షియస్గా ఉన్నావు, ధ్యానంలో కాన్షియస్గా ఉన్నావు. సో పతంజలి మహర్షి చాలా ఒక అద్భుతమైన ప్రొఫెసర్ లాగా ఆయన 8 parts ఆఫ్ అవర్ పర్సనాలిటీకి ఇచ్చి మనం మానవ స్థితి నుండి దైవత్వానికి ఆయన సహాయం చేస్తారు. పిల్లలు దాన్ని కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసుకొని, రోజు యోగాసనాలు చేసుకొని, ఆరోగ్యం డెవలప్ చేసుకొని, మీరు చక్కటి పౌరులుగా తయారవ్వాలని అష్టాంగ యోగం ఒక వాల్యూ.